మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వీడియో అండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరికి చూడండి. మనకు తెలుసు ఇప్పుడు కనిపిస్తున్న ఈ యాక్ట్రెస్ ఎవరో, కయాదు లోహర్. డ్రాగన్ సినిమాతో తన పర్ఫార్మెన్స్ చాలా బాగా ప్రదర్శించి కుర్రకారు హృదయాల్లో ఒక స్థానం సంపాదించారు కయాదు లోహర్. సో కెరియర్ స్టార్టింగ్లో మంచి హిట్ సాధించి ఇంకా క్రమక్రమంగా కెరియర్లో ఎదుగుతున్నాను అనుకున్న క్రమంలో ఒక లిక్కర్ స్కామ్లో ఈ పేరు ప్రస్తావించడం కాదు, రావడం జరిగింది. అసలు ఏమైంది ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కయాదు లోహర్ గురించి మన అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఈవిడంతా తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, డ్రాగన్ సినిమాతో ప్రేక్షకులు ఫిదా చేసిన కయాదు లోహర్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు టాస్మాక్ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ మద్యం కుంభకోణం కేసులో కయాదుకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మద్యం కుంభకోణాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఈవిడ మీద ఆరోపణ ఉంది. ఈవిడేదో ఫ్రాడ్ చేశారని, స్కామ్ చేశారని, నెక్స్ట్ డబ్బులు దొబ్బేయడానికి భయంకరంగా డిమాండ్ చేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే, సినీ ప్రేక్షకులు ఫ్యాన్స్ అయితే ఈవిని కావాలని తొక్కాలని కొంతమంది చేస్తున్నారు. ఇంకొంతమంది చెప్తుంటే లేదు డబ్బుగా ఆశపడి చేస్తున్నారంటే ఇంకొంతమంది అయితే వాదిస్తున్నారు. కానీ ఈ తమిళనాడుకు సంబంధించి ఏదైతే ఈ స్కామ్ జరిగిందో ఈవిడ పేరున్నది ప్రచారం అయితే జరుగుతుంది. మద్యం స్కామ్లో నిందితులైన వ్యక్తులు నిర్వహించిన పార్టీలకు కయాదు హాజరైనట్లు వస్తున్న వార్త. సో ఇప్పుడు ఎవరైతే ఈ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏదైతే సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీ నిర్వహించారంటే ఆ పార్టీ నిర్వహించిన సందర్భంగా ఈవిడ హాజరైనట్లుగా సమాచారం అయితే వినిపిస్తుంది. అంతేకాదు ఈ పార్టీలకు హాజరైనందుకు ఒక రాత్రికి 35 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒక పార్టీ చేసుకుంటారు కదా, రేవ్ పార్టీ ఏదో, ఆ పార్టీకి ఈ కయాదు లోహర్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో 35 లక్షలు డిమాండ్ చేసిందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడండి, టాస్మాక్ కుంభకోణంలో కయాదు. తాజాగా ఈ కుంభకోణంకు సంబంధించి ఈడీ నిర్వహించిన దాడుల్లో కయాదు పేరు బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈడీ కొన్ని దాడులు నిర్వహించింది. ఈ దాడులు నిర్వహించిన క్రమంలో ఈవిడ పేరు అనేది బయటకు వచ్చింది. నిజంగా కయాదు లోహర్ కుంభకోణంలో చేశారా, డబ్బులు డిమాండ్ చేశారా, అందులో ఈవిడ పాత్ర ఏమైనా ఉందా అని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు అయితే బయటకు రాలేదు. కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే, ఎటువంటి సాక్ష్యం కానీ ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. వాళ్ళ అఫీషియల్ టీం వాళ్ళు కూడా ఎటువంటి స్పందించలేదు. కయాదు లోహర్ కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా కయాదు టీం దీనిపై స్పందించకపోవడం గమనార్హం. చెప్పాను కదా, వీళ్ళెవరూ స్పందించలేదు, వాళ్ళ టీం కూడా. కెరియర్ రూపొందుకున్న సమయంలో ఈ యంగ్ బ్యూటీపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆమె సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అయితే చెప్తున్నారు. కొంతమంది నైట్కి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకుంటారు, నైట్కి ఫేమ్ అయిపోతారు, అంటే ఒక్కసారి పైకి వెళ్ళిపోతారు. ఇలాంటి క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయంగా కొంతమంది ఇరికించాలని కొంతమంది చేస్తుంటే, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది ఇలా చేస్తున్నారని ఇంకొంతమంది వాదిస్తున్నారు. కానీ ఈడీఎస్ స్వయాన చెప్తున్నంటే ఈవిడ పేరుందని ఆధారాలు లేవు, జస్ట్ ఆరోపణలు మాత్రమే. కానీ ఇంకోటి చూడండి, అసలు 1000 కోట్ల మేర అవినీతి అంట. టాస్మాక్ మధ్య కుంభకోణం 1000 కోట్ల మేర అవినీతి ఆరోపణలతో కూడిన కేసు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ కుంభకోణం జరిగిందో దగ్గర 1000 కోట్లకు మేర అవినీతి ఆరోపణల కేసు. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ ద్వారా మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై ఈడీ ముమ్మరం దాడులు నిర్వహిస్తుంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్తలు, నెక్స్ట్ రాజకీయ నాయకులు, అధికారులు కూడా దీనికి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మన లిక్కర్ స్కామ్ చూసాం తెలంగాణ రాష్ట్రంలో, కల్వకుంట్ల కవిత గారు చేశారు. తాజా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా చేశారు. నెక్స్ట్ ఏపీలో కుంభకోణం జరిగిందని అక్కడే ఉన్నాం. దేశంలో చాలా చోట వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎక్కువ మద్యం పేరు మీద. ఇప్పుడు తాజాగా తమిళనాడులో కూడా జరిగింది. ఇందులో కయాదు లోహర్ పేరు వచ్చిందని ఆరోపణలు అయితే తెగ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కెరియర్ స్టార్టింగ్లో వచ్చి సినిమాతో మంచి నేమ్ ఫేమ్ సాధించిన ఈ బ్యూటీ సడన్గా ఈ ఆరోపణల వల్ల ఈ ప్రభావం సినిమాల మీద పడే ఛాన్స్ ఉందని, సో ఈవిడ సినీ కెరియర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయం అయితే పడుతున్నారు. ఎవరో చేయిస్తున్నారని వాదనలు అయితే మనకు గట్టిగా అనిపిస్తుందండి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కయాదు సిలంబరసన్ హీరోగా వస్తున్న STR49 అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తానికి అయితే ప్రారంభం అయితే అయింది. కానీ మొత్తానికి ఏమైనా ఈ కుంభకోణం కేసులో ఈవిడ పేరు రావడం అందరికీ ఒక ఆశ్చర్యం గురయ్యారు. నెక్స్ట్ ఫ్యాన్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, ఇక అఫీషియల్గా వీళ్ళ టీం వాళ్ళైతే ఎటువంటిగా స్పందించలేదు. చూడాలి ఏం జరుగుతున్నాయి. కానీ ఏమైనా ఒక
మీరు మంచి పొజిషన్ ఇలాంటి పనులు చేయడం అయితే ఒకవేళ నిజమైతే అది దారుణమనే నెటిజన్స్ అయితే మీద గట్టిగా అయితే ఫైర్ అవుతున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కయాదు లోహారి కుంభకోణం కేసులు నిజంగా ఇవిడ చేసింది, ఇవిడ హస్తం ఉందా, నిజంగా ఇది ఆరోపణ కేవలం కల్పితం మాత్రమే? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.